వెల్కమ్ టు అడ్వాన్స్ వాచింగ్ తెలుగు ఛానల్. ఈరోజు నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేద్దాం. మార్కెట్ యొక్క డేటా ప్రకారం ఈరోజు మనకి ఎక్కడెక్కడ ట్రేడ్ దొరికినాయి, ఎక్కడ ట్రేడ్ దొరకలేదు, ఎక్కడ సేఫ్టీ ఉంది మనం చూద్దాం. ఓకే, డేటా బేస్ మీద మనకి ఏమైనా ట్రేడ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ యొక్క 9:30 యొక్క టైం చూస్తే మనకి ఏం తెలుస్తుంది. 9:30 ఇది రేపు రేపు వచ్చి మార్కెట్ యొక్క ఎక్స్పైరీ ఉంటుంది 13th జూలై, రైట్. మార్కెట్ సపోర్ట్ సైడ్ చూద్దాం. సపోర్ట్ సైడ్ ఏముంది మనకి వాల్యూమ్ ఓఐ చేంజ్ అనేది 24,400 దగ్గర ఉంది. ఏం ఏం కనిపిస్తుంది మనకి షిఫ్టింగ్ అన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి 24,100 నుంచి 24,000కి ఈ షిఫ్టింగ్ మనం వాల్యూ ఓకేనా. అట్లాగా రెసిస్టెన్స్ చూడ ఏం కనిపిస్తుంది, షిఫ్టింగ్ కనిపిస్తుంది. ఈ షిఫ్టింగ్ కూడా మనం 9:20 తర్వాత బిఫోర్ ఉన్న షిఫ్టింగ్ మనం వాల్యూ. బట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది రెండు ఒకే దగ్గర మనకి క్లియర్ కనిపిస్తుంది. ఓకేనా. మార్కెట్ ఇదే లెవెల్లో ఉంటే ఇదే లెవెల్లో రేంజ్ బౌండ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఇట్లా డేటా ఉంటాయి. బట్ మార్కెట్ ఏమైంది, ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ వచ్చి 24,000 దగ్గర సెటిల్ అయింది. ఓకే, ఈ 24,000 నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా అనేదాన్ని మనం ఇప్పుడు క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం. మార్కెట్ ఇప్పుడు 24,000 దగ్గర ఉంది కాబట్టి 24,000 యొక్క సపోర్ట్ ఏం లెవెల్ వస్తుంది మనకి. 24,000 సపోర్ట్ వచ్చి ఈ లెవెల్. మనకి సపోర్ట్ క్లారిటీ ఉందా, రెసిస్టెన్స్ క్లారిటీ ఉందో చూద్దాం. రెసిస్టెన్స్ పైన మనకి ఎక్కడైతే 24,000 ఉందో ఈ 24,000 పైన మనకి ఈ పర్సెంటేజెస్ అన్ని ఎక్కువ ఉన్నాయి. ఈ పర్సెంటేజ్ ఒకవేళ ఇన్ కేస్ ఇంక్రీజ్ అవుతాయి ఏమవుతుంది, మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ ఏ విధంగా అయిపోతున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ వచ్చి స్ట్రాంగ్ టు ఎస్టీటీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా, ఈ స్ట్రాంగ్ నుంచి ఇక్కడే స్ట్రాంగ్ అన్న అవ్వచ్చు, లేదా ఎస్టీటీ అన్న కావచ్చు. అవునా లేదా. అట్లాగే అందుకే ఏంటంటే మనకి సపోర్ట్ సైడ్ ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా, డౌన్ హైయెస్ట్ పర్సెంటేజెస్ ఏమైనా ఉన్నాయా, లేవు. మనకి అప్ సైడ్ ఏమైనా ఉందా, ఇప్పుడైతే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ టైం ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి కనిపించట్లేదు. ఓకే, క్యాండిల్స్ మనం 3 minutes రన్ చేస్తే మనకి డేటా ఏమవుతుంది మనం చూద్దాం. ఇప్పుడు మనకున్న క్లారిటీ ఏంటిది, సపోర్ట్ సైడ్లో మార్కెట్ వస్తే ఒకసారి బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్లోకి వచ్చినప్పటికీ మనకి ఈ పర్సంటేజ్ మాత్రం ఇంక్రీజ్ అవుతాయి. ఈ రెసిస్టెన్స్ నుంచి మనం బేరిష్ వ్యూ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్, క్లియర్. సపోర్ట్లో మనకు క్లారిటీ ఉంది. సపోర్ట్ నుంచి మనం మార్కెట్ ఏమవుతుందో చూద్దాం. మార్కెట్ సపోర్ట్లోకి వస్తుందో లేదా. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ వచ్చి 24,000 యొక్క రెసిస్టెన్స్లోకి వచ్చింది. ఆల్రెడీ మార్కెట్ యొక్క వీక్నెస్ మనం ఇంతకుముందుకు ఏదైతే పర్సంటేజ్ ఉందో అనుకున్నాము, ఆ పర్సంటేజ్ ఇంతకుముందుకి ఎల్లో కలర్ బాక్సెస్ లేకుండా ఇప్పుడు మనకి 24,050 దగ్గర కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మనం రెసిస్టెన్స్ నుంచి బేరిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏ రెసిస్టెన్స్ అయితే మనం 24,000 అనుకుంటాం అదే 24,050 వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ ఓ యొక్క వీక్నెస్ మనకి 24,200 కనిపిస్తుంది. ఓకే, ఈ పర్సంటేజ్ ఈవెన్ 24,100 దగ్గర కూడా మనకు పర్సంటేజెస్ ఎక్కువనే ఉంది. అంటే మార్కెట్ వచ్చి ఏముంది 24,000 సపోర్ట్ నుంచి అప్ టు ఈవెన్ మేబీ 200 వరకు కూడా ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటి అంటే డేటా యొక్క ఇంక్రిమెంట్ని బట్టి, వీక్నెస్ యొక్క ఇంక్రిమెంట్ని బట్టి, రైట్. బట్ 24,000 అనేది మనకి సపోర్ట్లా క్లారిటీ ఉంది. సపోర్ట్లోకి మార్కెట్ వచ్చిందా, రాలేదు. సపోర్ట్లోకి వచ్చింటే మనకి బెటర్ ట్రేడ్ దొరికేది. ఇక్కడ నుంచి మనం ఏమైనా ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా, ట్రేడ్ తీసుకోవాలి అంటే మనకి ఏంటి, మనకి వీక్నెస్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ వీక్నెస్ ఉండాలి. ఇక్కడ వీక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఎస్ అవుతుంది, లేకపోతే ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్డబ్ల్యూ అవుతుంది. ఓకే, రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇది అనుకుందాం. బట్ పర్సంటేజ్ మాత్రం ఇక్కడే ఉంది మనకి. ఇది ఆర్డబ్ల్యూ అనుకున్నప్పుడు మనకి మళ్ళీ మనకి 24తోనే సపోర్ట్ లెవెల్ అవుతుంది. లేదు దీనికన్నా పర్సంటేజ్ ఇది ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు RW/2 ఏమవుతుంది, 24,050 అవుతుంది. అంటే ఈ లెవెల్ నుంచి కూడా మనం బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా, క్లియర్. మార్కెట్ ఇప్పుడు ఏమైంది, మార్కెట్ 24,050 లెవెల్లో రేంజ్లో క్లోజ్ అయింది యాక్చువల్గా. సపోజ్ క్యాండిల్ రీటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు పర్సెంట్ ఏమైంది, 24,100కి ఆల్మోస్ట్ ఏమైపోయింది, ఓఐ చేంజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 24,050 సపోర్ట్ నుంచి మనం ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. ఒకవేళ క్యాండిల్ రీటెస్ట్ చేస్తే మనం ఏమైనా ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ప్లాన్ చేయొచ్చు, 24,050 మనకి ఈ లెవెల్ బెస్ట్ లెవెల్ యాక్చువల్గా. ఈ లెవెల్ అనేది ఈ లెవెల్కి మార్కెట్ రాలేదు. ఇక్కడ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా ఒకసారి చూద్దాం. ఎక్కడ ఈ ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి, మనకి 24,100 దగ్గర కూడా మనకి పర్సెంటేజ్ అనేది ఇది ఇంక్రిమెంట్లో ఉంది, ఇంక్రీజే ఉండాలి. ప్లస్ రెసిస్టెన్స్ పైన కూడా మనకి పర్సెంటేజ్ అనేది వీక్నెస్ ఉండాలి, ఇంక్రిమెంట్ ఉండవు. ఆల్రెడీ షిఫ్ట్ అయ్యి ఉంది. ఓకేనా, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ ఏంటి, ఓఐ చేంజ్ కూడా పర్సెంటేజ్ తక్కువ ఉంది, కానీ ఇది కూడా ఓఐ చేంజ్ చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి తీసుకోవడానికి మనకున్న ఇబ్బంది ఏంటి, యాక్చువల్గా ఇబ్బంది ఏంటంటే మనము సపోర్ట్ ఇక్కడ ఉంది, సపోర్ట్ నుంచి దూరంగా వెళ్ళి మనం 24,100 తీసుకుంటున్నామంటే మనకున్న ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఇదే ఈ కండిషన్ ఒకటి. ప్లస్ ఇక్కడ నుంచి టీఓటీ మాత్రం అలౌ చేయదు మనకి, ఈ లెవెల్ నుంచి ట్రేడ్ అనేది మనకి అలౌ చేయదు. బట్ మనం అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఏం తీసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి, ఏం తీసుకునే ఛాన్స్ ఉంటుంది, 24,100 సపోర్ట్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకి టీఓసి సపోర్ట్ చేయాలి. టీఓసి సపోర్ట్ చేస్తుంది, ప్లస్ క్రాస్ ఓవర్ కూడా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. క్రాస్ ఓవర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమైతే కాల్ రేట్ డిక్రీజ్ అవుతుందో 24,100 యొక్క
పుట్ ఇంక్రీజ్ అవుతారు. అప్పుడు మార్కెట్ ఏమవుతుంది 24,100 కన్నా లెవెల్‌కి 24,50 పైనే మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిపైనే మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండిటి బేస్ మీద ఎవరైనా క్యాండిల్ రీటెస్ట్ చేస్తే ప్లాన్ చేస్తే చేయొచ్చు. అదర్వైజ్ 24,50 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. ఈ లెవెల్‌లో మనం ఎవరైనా క్యాండిల్ ఆల్మోస్ట్ ఎగబోయింది ఇక్కడ యాక్చువల్‌గా 24,100 లెవెల్‌కి టచ్ అయింది. ఓకే. ప్రాపర్‌గా టచ్ అవ్వలేదు. ప్రాపర్ టచ్ అవుతే ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్‌లో మనం ఇక్కడ నుంచి ప్రాపర్‌గా ఏమైంది యాక్చువల్‌గా క్యాండిల్ వచ్చి లెవెల్ టచ్ అయింది. ప్లస్ లెవెల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇది సేఫ్ లెవెల్ ఎంట్రీ ఇది ఏమన్నా సేఫ్ లెవెల్ ఎంట్రీ కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతుంది బట్ ఏది కూడా మనకి ఇక్కడ వీక్నెస్ వచ్చి లేదా ఆల్రెడీ ఏదైనా వీక్నెస్ వచ్చి ఉండి పోనీ 80-85% ఉంటే ఇంకా సేఫ్ అయ్యేది. బట్ ఈవెన్ తో మనకి ఇక్కడ కనిపించే సిచ్యువేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ మళ్ళీ పైన ఉంది. సపోర్ట్ కూడా రావడానికి ట్రై చేస్తుంది. ఈ కండిషన్లో ప్లస్ క్రాస్ ఓవర్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ టీఓసీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అదర్వైజ్ పుట్ సేల్ చేయడం అనేది ఇంకా సేఫెస్ట్ లెవెల్. ఆల్మోస్ట్ ఏమైంది టార్గెట్ వచ్చిందా లేదా 24,100 యొక్క రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి బేరిష్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి క్లారిటీ రావాలి మీకు. మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ మీకు ఇది కనిపిస్తుంది. రెసిస్టెన్స్ అనేది ఇది టాప్ ఉందా లేదు. రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ మనకి అప్ సైడ్ ఉంది. ఈ రెసిస్టెన్స్ వీక్నెస్ ఇక్కడ అప్ సైడ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి బేరిష్ తీసుకోవడం అనేది మనం మానేస్తాం యాక్చువల్ తీసుకోవడం అనేది అలో లేదు. ఓకే. ఈవెన్ సపోర్ట్ యొక్క ఇంతకుముందు వీక్నెస్ లేకుండా ఈ పర్సెంటేజ్ కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకుందాం సపోర్ట్ కూడా అప్పుడు ఏమవుతుంది మార్కెట్ వచ్చి ఓకే ఏమవుతుంది మనకి ఇది బుల్ రన్ సిచ్యువేషన్లకి టర్న్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం మనం ఇక్కడ నుంచి కాకపోతే మళ్ళీ లేదంటే 24,100 సపోర్ట్లో కానీ ఈ 50 సపోర్ట్లో కానీ మార్కెట్ వస్తే మళ్ళీ ఏమన్నా బుల్లిష్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకే. మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంది మార్కెట్ మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఏమవుతుంది బుల్లిషే ఉంది. డేటా మొత్తం బుల్లిష్ లాగానే ఉంది. మనకి 24,200 వీక్నెస్ ఇంక్రీజ్ అవుతే బెస్ట్ 150 కన్నా 200 వీక్నెస్ 200 ఇంక్రీజ్ అయ్యేసి ఓకే అయితే క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు మనకు 24,100 పైన క్లోజ్ అవ్వాలి 150 సపోర్ట్ పైన క్లోజ్ అవుతే మనం ఏమన్నా ప్లాన్ చేద్దాం ఇక్కడ నుంచి. ఈ టైంలో మనం ఏమన్నా ఇక్కడ నుంచి బుల్లిష్ తీసుకొని ఛాన్స్ ఉందా ఫస్ట్ ఆలోచించండి. 24,100 నుంచి మనం ఆలోచిస్తున్నాం. ఆల్మోస్ట్ సపోర్ట్ వచ్చి ఇక్కడ రావడానికి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 24,100కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 100 షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు మనకి 100 సపోర్ట్ కానీ 150 సపోర్ట్ నుంచి ఎందుకంటే రెసిస్టెన్స్ కూడా అప్ సైడ్ మనకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి 200కి ఆల్రెడీ ఓఏ వచ్చేసింది కాబట్టి 200 ప్రకారం చూపిస్తుంటే 150 సపోర్ట్ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటి ఇది మనకి ఇది 150 సపోర్ట్ ఇది రైట్. బట్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ కన్నా ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి ఇక్కడ కన్నా ఇక్కడ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది మార్కెట్ వచ్చి 150 రెసిస్టెన్స్లో మార్కెట్ ఆపడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకేనా. ఆల్రెడీ రెసిస్టెన్స్ కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది. 150 నుంచి ఎవరైనా ట్రేడ్ చేశారో లేదో తెలియదు. ఓకేనా. ఆల్రెడీ సపోర్ట్ కూడా ఇక్కడ షిఫ్ట్ అయింది 24,100కి షిఫ్ట్ అయింది. మార్కెట్ వచ్చి 150 రెసిస్టెన్స్లో ఉంది. 150 రెసిస్టెన్స్ నుంచి మనం ఏమైనా బేరిష్ తీసుకొని ఉందా బేరిష్ తీసుకోవాలనుకుంటే మనం రెసిస్టెన్స్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి ఏమైనా మనం కాల్ సైడ్ ఏమైనా వ్యూ తీసుకొని ఉందా కాల్ సైడ్ వ్యూ తీసుకోవాలంటే మనకి ఏమి ఉండాలి ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది మనకి వీక్నెస్ వచ్చి ఉండాలి. అది అట్లీస్ట్ 80-85% ఉండాలి. ఉంటే మనం ఇక్కడ నుంచి ఏమైనా తీసుకొని ఉంటాం. లేకపోతే మనం ఏం చేయాలి 150 యొక్క సపోర్ట్ నుంచి మాత్రమే మనం ఏం చేయాలి బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ లెవెల్ నుంచి ఏం చేయకపోవడమే బెస్ట్ యాక్చువల్గా. అయితే మార్కెట్ 200 రెసిస్టెన్స్కి వస్తుందా చూద్దాం. 200 రెసిస్టెన్స్కి వస్తే ఇంకా బెటర్. మనకి 200 రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ పైన వీక్నెస్ ఏమి ఇంక్రీజ్ కాకుండా ఓకే ఉంటే ఇంకా మనకి 200 అనేది మార్కెట్ యొక్క అల్టిమేట్ టాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు 200లో మనకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు వీక్నెస్ కనిపిస్తుంది. 200లో వీక్నెస్ ఏంటి వీక్నెస్ ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇంతమందికి ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్ మాత్రం డిక్రీజ్ అవ్వట్లేదు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి మనకు సేఫెస్ట్ లెవెల్ ఏమవుతుంది సపోజ్ ఈ పర్సెంటేజ్ కనుక ఇంక్రీజ్ అవుతాయి మన 200 సపోర్ట్ నుంచి ఈ లెవెల్ నుంచి కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుండేది. బట్ పర్సెంటేజ్ కంప్లీట్గా సపోర్ట్ అనేది ఇంకా కంప్లీట్ షిఫ్ట్ అవ్వలేదు. ప్లస్ ఓన్లీ వాల్యూమ్ మాత్రమే ఉంది. ఈ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అయి మొత్తం షిఫ్ట్ అవుతే మనం అట్లీస్ట్ మనకి ఏమవుతుంది 100 కానీ 150 సపోర్ట్ ఈ లెవెల్ మనకి సేఫ్ లెవెల్ అవుతుంది. ఓకే. మార్కెట్ 150 సపోర్ట్లోకి రాలేదు. సపోర్ట్లోకి వచ్చింటే బాగుండేది మనకి. ఆల్రెడీ మార్కెట్ యొక్క టైం వచ్చి 2 o'clock అయిపోతుంది. మనం 2 తర్వాత జనరల్గా ఏఓసీ బేస్ మీద మన ట్రేడ్ ఏమ్స్ ఎగ్జిక్యూట్ చేయం. బట్ మార్కెట్ ఒక అందరికి ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బాటమ్ నుంచి రికవర్ అయింది యాక్చువల్గా. రికవర్ అవ్వడం అంటే ఊరికే రికవర్ కాదు మనకి డేటా చూపిస్తూ రికవర్ అయింది. మార్కెట్ మనకి ఎక్కడ ఉండే 24,000 దగ్గర ఉండే మార్నింగ్లో వచ్చినప్పుడు 24,000 దగ్గర నుంచి డేటా ఏం చెప్తూ వస్తుంది నేను 24,000 దగ్గర రెసిస్టెన్స్ కాదు 24,050 దగ్గర కానీ 100 దగ్గర కానీ
200 దగ్గర రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తా అని చెప్పి రెసిస్టెన్స్ వరకు డేటా షిఫ్ట్ అయింది కాబట్టి మనకి మార్కెట్ ఇంత దూరం 24,000 నుంచి 24,200 లెవెల్ వరకు ఆల్మోస్ట్ 200 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ రీచ్ అయింది. ఓకేనా లేదా? ఏ పాయింట్ నుంచి 24,000 నుంచి 24,200 వరకు. అంటే మార్కెట్ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మనకి డేటా అనేది ఎట్లా డ్రైవ్ చేస్తే మనం అట్లా ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ డేటాని నమ్ముకోండి. ఏఓసి మనకు బెటర్ డైరెక్షన్ని, లెవెల్ని అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? మీరు ఈరోజు ఎక్కడ ట్రాప్ అవ్వలేదని అనుకుంటున్నాను మార్కెట్లో. ఓకే, ఈ లెవెల్కి వచ్చింటే మనకి ఆల్మోస్ట్ 24,200 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వచ్చేదే కదా. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఏఓసి హైదరాబాద్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.